సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. హలో ఎవ్రీవన్. సో అందరూ కూడా ఈ మార్చ్ 31తో మనకి ఫైనాన్షియల్ ఇయర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ట్యాక్సెస్ గురించి అసలు ఎలా పే చేయాలి, క్యాలిక్యులేషన్ ఎలా చేసుకోవాలి, ఎందుకంటే మనకి న్యూ ట్యాక్స్ రిజిమ్ వచ్చిన తర్వాత చాలా వరకు కన్ఫ్యూజన్ అనేది మనకి క్రియేట్ అవుతూ ఉందండి. సో దాంతోపాటు ఎవ్రీ ఇయర్ న్యూ ట్యాక్స్ రిజిమ్లో స్లాబ్ రేట్స్ని కొంచెం ట్వీక్ చేయడము, మార్చడము ఇలాంటివన్నీ కూడా చేస్తుండడంతో కంప్లీట్గా అందరూ కూడా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మనకి రెండు ఉన్నాయండి. ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ అయితే ఇంకా స్క్రాప్ చేయలేదు, ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ అలానే ఇంటాక్ట్ గా ఉంది. దాంతో పాటు న్యూ ట్యాక్స్ రిజిమ్ ఉంది. న్యూ ట్యాక్స్ రిజిమ్ ని బై డిఫాల్ట్ చేసేశారు. అలానే ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఆల్మోస్ట్ అంటే 70% అందరూ కూడా న్యూ ట్యాక్స్ రిజిమ్ కి కన్వర్ట్ అయిపోయారు. ఇంకా 30% ట్యాక్స్ పేయర్స్ మాత్రం ఇంకా ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ లో ఉన్నారండి. సో అందరూ కూడా ఆలోచిస్తుంది ఏంటంటే ఈ ఇయర్ ఏమైనా ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ని కంప్లీట్ గా మనకి స్క్రాప్ చేసేస్తారా, తీసేస్తారా, ఓన్లీ మనకి న్యూ ట్యాక్స్ రిజిమే ఉంటుందా, ఇలాంటివి అయితే చాలా డౌట్స్ వస్తున్నాయండి. మనకి ఇంకా ఒక ఫ్యూ వీక్స్ లో బడ్జెట్ రాబోతుంది. సో అందులో ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. బట్ మా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే రెండు ఉంటాయండి, న్యూ ట్యాక్స్ రిజిమ్, ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ఉంటుంది. సో స్లోగా అందరూ కూడా కన్వర్ట్ అయిపోయిన తర్వాత, ట్రాన్స్ఫార్మ్ అయిపోయిన తర్వాతనే మనకి ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ అనేది ఒక అంటే మనకి ఇంకా యూజ్ లేకుండా చేసే పద్ధతిలోనే జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో అందుకనే మనం రెండు కూడా నేర్చుకుంటాము. బట్ మన కంక్లూజన్ ఏంటంటే ఎక్కువగా చాలా వరకు న్యూ ట్యాక్స్ రిజిమే అందరికీ కూడా మనకి బెనిఫిషియల్ గా అవుతుందండి. బట్ ఏంటంటే ఆ స్లాబ్ రేట్స్ ఏంటి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు అనేది మనం తెలుసుకుంటే అసలు మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. అంటే ఎవరి దగ్గరికి అంటే ట్యాక్స్ కన్సల్టెంట్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఇంకా సింప్లర్ అయిపోయింది, మనకి చాలా ట్రాన్స్పరెంట్ అయిపోయింది. సో ఈజీగా మనమే అర్థం చేసుకొని మనకి దాదాపుగా ఎంత ట్యాక్స్ పడుతుందో తెలుసుకున్నట్లయితే దాని తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు న్యూ ట్యాక్స్ రిజిమ్ మనకి ఈ స్లాబ్ రేట్స్ అనేవి మీకు కనిపిస్తూ ఉంటాయి. సో మనకి ఫైనాన్షియల్ ఇయర్ అనేది మనకి April 1, 2025 నుంచి 31 March 2026 అంటే ఈ 12 months లో మీరు సంపాదించింది ఏదైనా ఉండొచ్చు అండి. బిజినెస్ ఇన్కమ్ ఉండొచ్చు, లేకపోతే మీకు క్యాపిటల్ గెయిన్స్ ఉండొచ్చు, శాలరీ ఇన్కమ్ ఉండొచ్చు, అలానే మీకు పెన్షన్ ఇన్కమ్ ఉండొచ్చు, లేదు అంటే ఇంట్రెస్ట్ డివిడెండ్స్ ఇన్కమ్స్ ఉంటాయి, అలానే క్యాపిటల్ గెయిన్స్ అంటే మీరు ఏమైనా మీరు పొలాలు కానీ, ఇల్లులు కానీ, ఏమైనా షేర్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏమైనా అమ్మినా క్యాపిటల్ గెయిన్స్ ఉండొచ్చు. సో ఇలా రకరకాల ఇన్కమ్స్ అన్నిటినీ మనకి టోటల్ అంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటారు. ఈ గ్రాస్ టోటల్ ఇన్కమ్ కి మనం ఈ విధంగా మనకి ఎగ్జంప్షన్స్ అనేవి మనకి అప్ టు 12 lakhs వరకు మనకి ఈసారి ఎగ్జంప్షన్ అనేది ఇచ్చారు. సో చాలా మందికి డౌట్ వస్తుంది, సో ఈ రిబేట్ అనేది ఒక్కసారిగా అంటే 12 lakhs దాటితే మనకి ఏమైనా ట్యాక్స్ పడుతుందా అంటే లేదండి. 12 lakh అంటే 12 lakh తో పాటు 75,000 వరకు కూడా మీకు స్టాండర్డ్ డిడక్షన్ ఇచ్చారు సాలరీడ్ ఎంప్లాయీస్ కి. సో మీకు 12,75,000 ఎస్పెషల్లీ సాలరీడ్ ఎంప్లాయీస్ కి మీ ఇన్కమ్ కానీ మీకు ఆ బిలో ఉన్నట్లయితే మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయక్కర్లేదు. బట్ ఒక్కసారిగా మీకు ఎప్పుడైతే 13 lakhs 14 15 lakhs అవుతుందో అప్పుడు ఇమీడియట్ గా మీరు ఈ స్లాబ్ రేట్ల ప్రకారం ట్యాక్స్ కట్టాలి. అంటే ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఎవరికైతే బిలో 12 lakhs అంటే సాలరీడ్ ఎంప్లాయీస్ కి 12,75,000 ఉంటుందో వాళ్ళు ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ట్యాక్స్ బ్రాకెట్ లోకి రారు. బట్ ఎవరికైతే 14 lakhs 15 lakhs ఉంటుందో వాళ్ళైతే ఇక ఇలా పే చేయాల్సి ఉంటుందండి. సో అప్ టు 4 lakhs వరకు నిల్ ఉంటుంది, 4 to 8 lakhs వరకు 5% ఉంటుంది, 8 to 12 lakhs వరకు 10%, 12 to 16 lakh 15%, అండ్ 16 to 20 lakhs 20%, 20 to 24 lakhs 25%, అండ్ అబౌవ్ 24 lakh 30% అండి. సో అందరూ ఆలోచిస్తుంది ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఈసారి ఈ 30% బ్రాకెట్ ని ఇంకొంచెం మనకి పెంచుతారు. అంటే ఈ 24 lakhs కన్నా ఇంకా ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకొంచెం 25% లోకి వచ్చేటట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొంచెం ఇంకేమైనా అట్రాక్టివ్ గా ఈ ఇయర్ లో మనకి ఈ స్లాబ్ రేట్స్ అంటే ఎవరికైతే ఈ హైయెస్ట్
బ్రాకెట్ లో ఉన్నారో వాటికి ఏమైనా చేంజెస్ ఏమైనా వస్తాయా అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో అందరూ కూడా బడ్జెట్ ని గమనించే ముందు కొంచెం ఇవి అర్థం చేసుకుంటే మీకు బడ్జెట్ లో ఏమైనా చేంజెస్ వస్తే వెంటనే మీరు కనెక్ట్ అవ్వగలుగుతారు. ఎవరికి ఎంత బెనిఫిట్ వచ్చిందో మీకే తెలిసిపోతుంది. సో ఒక్కసారి అయితే ఈ స్లాబ్ రేట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. సో దాన్ని బట్టి ఇంకేమేమి చేంజెస్ వస్తున్నాయో, ఈ స్లాబ్ రేట్స్ లో ఏం చేంజెస్ తీసుకొస్తున్నారో మనం బడ్జెట్ లో చూడొచ్చు.